కొలికిపూడి గారు పేల్చినటువంటి బాంబు చూశారు కదా. ఎక్కువ మంది 5 కోట్లు ఇచ్చానన్నారు. ఆ తర్వాత ఇంకా తన నియోజకవర్గంలో ఏదో వేలు పెడుతున్నాడు ఈయన, అసలు తనకు చెప్పకుండానే తనను లెక్క చేయట్లేదు, తన కార్యక్రమాలని అడ్డుకుంటున్నారు ఎంపీ హోదాలో అని చెప్పేసి ఈ విషయం గురించి విశ్లేషిస్తున్నారు. కానీ అసలు అన్నిటికన్నా ఫోర్మోస్ట్ థింగ్, టీడీపీలో టిక్కెట్లు అసెంబ్లీ కానీ ఎంపీ కానీ అమ్మేసుకున్నారు అనేది ఒకటి ఈ ఇన్సిడెంట్ మనకి ప్రూవ్ చేస్తుంది. ఈ విషయం గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ది డిబేటర్ పాపం వావ్, నాకు అసలు అర్థం కావట్లా నిజమా, అవునా, ఇదే అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇప్పించగలిగిన క్రెడిట్ కొట్టేశారు ఇవాళ మన కొలికిపూడి గారు. ఎందుకంటే వాస్తవానికి నిజంగా వెంకటకృష్ణకి ఇతనికి పడదు, కానీ అవసరార్థం వాళ్ళ ఛానల్లో ఈయన మాట్లాడుతుంటాడు, వాళ్ళు అవసరం కోసం ఈయన పిలుస్తుంటారు. మనం చాలా వీడియోల్లో దీని గురించి చెప్పుకున్నాం. అయినా కూడా ఈ రోజున ఒకటి, టిక్కెట్లు డబ్బు కోసం అమ్ముకుంటారు అన్నదానికి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈయన చెప్తున్నది నేను 5 కోట్లు ఇచ్చాను, దాని గురించి చెప్తాను, ఈ విషయం గురించి పై వాళ్ళకి తెలుసా లేదా అంటే తెలియదు, తెలిసి ఉండకపోవచ్చు అంటూనే, అంటే ఆయన ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు అంటూ చాలా సర్కాస్టిక్గా తప్పించుకున్నా కూడా ఒక ఎంపీ నియోజకవర్గానికి అప్పచెప్పిన తర్వాత అక్కడ డబ్బులు సర్దుబాటు అంతా కూడా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అన్న ధోరణిలోనే పార్టీలు ఉంటాయి. ఈ కోణంలోనే ఈ విజయవాడ ఎంపీకి సంబంధించిన వ్యవహారం కూడా చూడాలి. మరి నేను ఒక పెద్ద ఆరోపణ చేసే కదా, ఏది టికెట్లు అమ్ముకున్నారా అంటే ఎస్. ఇప్పుడు తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ అతను ఉన్నాడు కదా, అతన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఎందుకు? నకిలీ మద్యం కేసులో ఆయన పేరు బయటకు వచ్చిందని చెప్పి. మరి ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? ఆ జిలేబీ గాళ్ళు, టాల్కం గాళ్ళు చెప్తుంది అంటే అప్పటి నుంచి ఏదో కాస్తో కూర్చో డబ్బు ఖర్చు పెట్టుకుంటాళ్లే అని ఇచ్చిన మాట వాస్తవం కాదా అనుకుంటే ఏదో నానా శృతిలయల్లేని ఒక రాగం పాలేడు కదా. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోగలిగితే, డబ్బులు ఎవరు పార్టీకి ఫండ్ కోసమో పార్టీ నిర్వహణ కోసమో ఇవ్వగలిగితే, పార్టీ కార్యక్రమాలను నడపగలిగితే, సపోజ్ యువగళాన్ని నడిపారు కాబట్టే కొంతమందికి కొన్ని ఏరియాల్లో టికెట్లు వచ్చాయి. వాళ్ళు అడిగిన ఏరియాలో కాకపోయినా ఇంకో ఏరియాలో అయినా, ఫర్ ఇన్స్టెన్స్ చిలకలూరుపేట అడిగిన ఒక వ్యక్తికి పెదకూరపాడులో దక్కింది. అలా వీళ్ళందరూ ఏంటంటే పార్టీ కోసం నిర్మితమైన కార్యక్రమాలని నిర్వహించారు డబ్బు చేత. సో అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఆఫ్ డే వీళ్ళు ఎవరికి టికెట్లు ఇప్పిస్తారు అనేదాన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకోదు, టీడీపీ పట్టించుకోలేదని ఇప్పుడు తేటతెల్లమవుతుంది. 5 కోట్లు తీసుకున్నాడు, బట్ ఆయన ఏమంటున్నాడు? నా జేబులో డబ్బులే నేను ఖర్చు పెడతా, నాకు ఒకళ్ళ డబ్బు అవసరం లేదు, నేనంటూ విజయవాడ వాళ్ళు అందరికీ తెలుసు అంటాడు. ఈయనేమో తిరువూరులో అందరికీ తెలుసు అంటాడు. కానీ ఈయన చేస్తున్న ఆరోపణలు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక 3 నెలల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ డీజీపీలు, ఎస్పీలు వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే, డిఐజీలు మొత్తం గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారు అన్నందుకు నానాల రభస చేసి లబలబలాడాడు వెంకటకృష్ణ. అదే సంకటకృష్ణ మళ్ళీ పాపం ఈ రోజున ఏంటిది నిజమా నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ అంటే ఏదో కదా, టీడీపీ అంటే ఏదో శుద్ధపూస, వెన్నపూస, శుద్ధపప్పు, అసలు అయ్యో మంచితనం మూర్తి వేయించిన మూర్తి అంటే మళ్ళీ అటుపోయారు మీరు శ్రీ జనార్దన మూర్తి వైపు అనుకుంటాము. ఇదేంటి ఇలా అని అక్కడ లేని అమాయకత్వం నటిస్తున్నాం. ఈయన చేసిన ఆరోపణలో, కొలికిపూడి గారు చేసిన ఆరోపణలో, తన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గంజాయి అమ్మింది నిజం అనగానే వాస్తవం, నిజము అని ఆయన సన్నాయనొక్కుడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఉక్కుపాదంతో అణచివేశామన్నాను, నిజము, వాస్తవము అని మళ్ళీ. కానీ వాళ్ళనే తీసుకొచ్చి ఈ చిన్ని అనే అతను తిరువూరులో కూడా ఈ పంచాయతీ మొదలుపెట్టాడు, గంజాయి అమ్మకాలు అనేది చెప్పాడు. ఇది నిజమా? ఏంటి నిజమా అని ఎంఎస్ నారాయణలాగా అడిగితే ఎట్లా?
అంటే ఒకటి టికెట్లు డబ్బు ఇచ్చిన వాళ్ళకి బాగా ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇవ్వటం, రెండవది గంజాయిని ఇప్పుడు ఊరూరా అమ్మిస్తున్నారు చాలా వరకు అంటాం, ఇంకొకటి ఇసుక, గ్రావెల్, మట్టి, రేషన్ మాఫియాలు ఇవన్నీ ఉన్నాయి అనడానికి ఇది ఒక శాంపిల్ మాత్రమే. విజయవాడ నియోజకవర్గం అనేది 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు, మరి మిగతా జిల్లాల్లో కూడా చూడాలిగా. బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా ఆయనకున్న పేద స్థితిలోనే పాపం 5 లక్షలు ఇచ్చారు అక్కడ లక్ష్మీనాయుడికి అని జనసేనకు సంబంధించిన వాళ్ళు మొన్న అర్థం పర్థం లేకుండా వాగుతుంటాడని చెప్పాను కదా నేను. అతగాడి చర్చలు అసలు ఎలా చూడాలంటే అని ఏది ఈ బుషిగాడు 10 నిమిషాలు ఏడ్చాడని చెప్పాను కదా అందులో. మరి అదే బొలిశెట్టి గారు చెప్పారండి అయ్యా ఎలా నెలకి నొక్కొచ్చు ఒక్కొక్క దాంట్లో అని. కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి మీద ఈ గాది కింద పందికొక్కు అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ఎపిసోడ్ మొత్తంలో ఏంటంటే నేను తెగించాను, నువ్వు తెడ్డైనా సరే నేను ఎడ్డైనా సరే నేను రెడీ అన్నాడు ఆయన కొలికిపూడి. ఏం చేస్తారు, ఈ రోజున పార్టీ నుంచి సస్పెండ్ చేశారనుకోండి, ఒక ఎస్సీ వర్గాన్ని మొత్తాన్ని మీరు కావాలని తొక్కిపెట్టినట్టు అవుద్ది. నిజం కూడా అది. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా, నేను మంత్రుల దగ్గరికి వెళ్ళి నిధులు సంపాదించుకొని వస్తే దాన్ని హోల్డ్ చేపిస్తున్నారు, టెండర్లు రద్దు చేపిస్తున్నారు. ఒక దళితుడిని కాబట్టి నేను ఈ రోజుకి కార్డు వాడలేదు, కానీ ఒక దళితుడు ఇంకొక దళితుడికి హ్యాపీ బర్త్డేలు చెప్తే అవతల పార్టీతో అంటగగినట్ల. మరి గురునాథం అనే వ్యక్తి లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టాడు, అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ ఇలా కనపడేలా చేస్తుంది నువ్వే కదా అని అడుగుతున్నాడు. సో కళ్ళు తెరవండి మిత్రులారా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరైతే కొండ కోటింగ్ ఇచ్చేలాగా చేశారు రఘురామకృష్ణరాజు గారికి అని చెప్తారు, అదే పివి సునీల్ కుమార్ 10 కోట్ల రూపాయలు కేసినేని చిన్నికి ఎందుకు ఇచ్చాడు? అంత డబ్బు ఉందా అని నేను ఆశ్చర్యపోవడం ఒకటి. 10 కోట్లు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాడు? నేను ఊరక ఒక అంచనా, ఇది అంచనా మాత్రమే. ఎందుకు ఇచ్చాడు అంటే, ఇప్పుడు ప్రభుత్వం మారగానే కేసులు పెట్టారు కదా, దాని నుంచి అతనికి పెద్ద పెద్ద శిక్షలు పడకుండా ఉండటానికి. మరి ఇలా నేను అనుకుంటున్నా, ఇదేమి ఖచ్చితంగా నిజమేం కాదు. మరి ఇలాంటి సమయంలో కొలికలపూడి ఎందుకు తగ్గుతాడు? కొలికపూడి ఒక కొలిక్కి తీసుకురానివ్వడు కదా, ఐఆమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాడు కదా. మరి చిన్నయ్య నన్ను ఎవరు పిలవలేదు, అతన్ని పిలిస్తే పిలిచి ఉండొచ్చు, వెళ్తే వెళ్తాడు అంటాడు, వెళ్తారు చెప్తాడు. ఈసారి అనునయ వాక్యాలు జరిగింది చెప్తాను, జరగంది చెప్తాను ఇదే ఉండదు. పైగా ఒక రీజన్ చెప్పాడు. ఈ రోజున 2 రోజుల క్రితం డీజే పెట్టి ఇంటి చుట్టూ తిప్పుతూ అటు ఇటు ఏది కేసినేని చిన్ని డీజే పెట్టి అతను వేసుకున్న చొక్కా కూడా నేనే కొనిచ్చాను, 18 కోట్లు ఖర్చు పెట్టాను ఇతని కోసం అని చెప్తాడట. అందుకని నేను బయట పెట్టాను అన్నాడు. చూశారు కదా, 5 కోట్ల రూపాయలు ఈయన దగ్గర తీసుకొని నేను ఖర్చు పెట్టాను అంటాడు. సరే, ఒకవేళ నిజమే అనుకుందాం, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 10 కోట్లు ఖర్చు పెట్టిన ఎంపీ ఇంక మిగిలిన నియోజకవర్గాలకు కూడా అంతే పెడితే ఆయన ఎలా రాబడతాడు? దాన్ని ఎంత వ్యాపారం చేయాలి? ఉత్త పుణ్యానికి నిజాయితీగా లక్షల కోట్లు వచ్చే వ్యాపారాలు ఎక్కడున్నాయి మనకి? అంటే జనం మీద పడి దోసుకోవాల్సిందే. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. కూటమి ప్రభుత్వం నాణ్యమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఇది అని ఎవడైనా అనుకుంటే వాడి నోట్లో దబ్బనాలు పెట్టి కుట్టాలనిపిస్తుంది నాకు, గుండు సూదులతో సహా. అదనమాట విషయం. ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు పాపం హయ్యెస్ట్ వ్యూవర్షిప్ వచ్చి ఉంటుంది ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి. ఎందుకంటే మన వాడిస్తున్న స్ట్రోకులు అలాంటివి. ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ నేను ఒక్క అనుమానాన్ని ఇక్కడ వెళ్ళబుచ్చుతా. దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రోకల బండ, పచ్చాటి బండే ఇదంతా ఖచ్చితంగా ఇతనికి వెనక ఉండి సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు కొలికపూడి గారికి. అలానే ఈ ఛానల్ కూడా అతని ద్వారా చిన్నిని, లేదంటే చిన్ని ఆ కేసినేని శివనాథ్ని గ్రూప్లో తెచ్చుకోవాలనుకోండవచ్చు. బట్ ఏంటంటే పోయింది మాత్రం టీడీపీ పరువు మాత్రమే. అబ్బా, అలా అనుకుంటే వైఎస్ఆర్సీపీకి చాలా ఉన్నాయి తెలుసా, కాంగ్రెస్కి చాలా ఉన్నాయి తెలుసా అనుకున్నారనుకోండి, మీ కర్మ. ప్రస్తుతంలో బతకకుండా ప్రతిదాన్ని పోల్చుకుంటే పోల్చుకోవచ్చు.